చదువుదాంలే వాక్యం, చేద్దాంలే ప్రార్థన. ఈరోజు దేవుని తిరుగుబాటు చేస్తూ దేవుడిచ్చిన బలాన్ని, నాది బలం, నాది శక్తి, నాది సామర్థ్యత, నాది జనం, నాది కుటుంబం అనుకుని సంఘాన్ని గాయించేసే మనుషులు కూడా ఇటువంటి వాళ్ళే. తిరుగుబాటు వెంటనే రాదండి. ముందు విసర్జించుట, కోడికలను చిన్న చూపు చూడటం, వాక్యాన్ని చిన్న చూపు చదువుదాంలే వాక్యం, చేద్దాంలే ప్రార్థన. ఈ చిన్న చూపు ఎప్పుడైతే వచ్చిందో నీ జీవితంలో రాను తిరుగుబాటు వస్తుంది. దేవుడు చేస్తున్న కార్యాలను మర్చిపోతూ ఉన్నావంటే, గతంలో మీకు అదే చెప్పాను నేను బిడ్డారా, మనలో వసించి దేవుడు పనిచేయటమే కార్యకారిగా ఉండడం, ఆయనలో మనం వసించి పనిచేయటమే సర్వాంగ కవచాన్ని ధరించుకుని పనిచేయటం. అందుకనే కొరింథీకి రాసిన మొదటి ఉత్తరం మూల వాక్యాలు మనం చదువుకుంటుంటాం. ఏమండి, 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనిషికి దేవుడు అనుగ్రహించు తెలివేటో అర్థమవుతుంది. మనుషుల జ్ఞానము తెలివిని, అంటే దైవ సంబంధమైన తెలివినివ్వదు. వీరికి తెలివి లేదా? అక్కడ రాయబడింది ఇశ్రాయేలుకి తెలివి లేదు అని. తెలివి ఎందుకు లేదండి? హిజ్కియా మహారాజు ఎత్తైన కొండల మీదకి కింద నీళ్లను తీసుకెళ్ళి ఎక్కించాడు. ఆ రోజుల్లో తెలివి లేకపోతే అంత టెక్నాలజీ ఉపయోగిస్తాడా? ఉజ్జియా కాలంలో కొంత డెవలప్మెంట్ చేశాడు కదా రాజు. హిజ్కియా కాలంలో చాలా సౌందర్యం చేశాడు కదా. అది తెలివి కదా? ఈ తెలివి లోకానికి సంబంధించిన తెలివి, కానీ దేవునికి అవసరమైన తెలివి నీలో కావాలి. ఆ తెలివి ఎటువంటిదో తెలుసా దేని బిడ్డారా? ఆ తెలివి దిద్దుకునేది, తిరుగుబాటు చేసేది కాదు. దిద్దుకోగలిగి ఆత్మీయంగా కట్టుకోగలిగి ప్రభువుకి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే తెలివి. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు, సామెతల గ్రంథము దేవుని యొక్క వాక్యం 23:26లో, నా కుమారుడా నీ హృదయము నాకి అన్నాడు.